బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి రాముడి కళ్యాణ ఉత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించే అవకాశం ఈ ఏడాది ఉంటుందా ఉండదా? తెలుగు రాష్ట్రాల్లోని భక్తులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అంశమిది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా భద్రాచలంలో జరిగే శ్రీరాముల కళ్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయొద్దంటూ ఈ నెల 4వ తేదీన ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈసీ నిర్ణయాన్ని రాములోరి భక్తులు తప్పుపడుతున్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రభుత్వం తరపున వెంటనే ఈసీకి లేఖ రాశారు. తరతరాలుగా వస్తున్న సాంప్రదాయంగా గుర్తు చేశారామె. భక్తుల మనోభావాలు దృష్టిలో పెట్టుకుని లక్షలాది మంది వీక్షించేందుకు వీలుగా ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి ఇవ్వాలని లేఖలో కోరారు. అయితే మంత్రి విన్నపంపై ఎన్నికల కమిషన్ ఇంకా స్పందించలేదు. ఇక భద్రాద్రి రాముడి కళ్యాణ ఉత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించే అవకాశం ఈ ఏడాది ఉంటుందా ఉండదా? తెలుగు రాష్ట్రాల్లోని భక్తులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అంశమిది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయొద్దంటూ ఈ నెల 4వ తేదీన ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈసీ నిర్ణయాన్ని రాములోరి భక్తులు తప్పుపడుతున్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రభుత్వం తరపున వెంటనే ఈసీకి లేఖ రాశారు. తరతరాలుగా వస్తున్న సాంప్రదాయంగా గుర్తు చేశారామె. భక్తుల మనోభావాలు దృష్టిలో పెట్టుకుని లక్షలాది మంది వీక్షించేందుకు వీలుగా ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి ఇవ్వాలని లేఖలో కోరారు. అయితే మంత్రి విన్నపంపై ఎన్నికల కమిషన్ ఇంకా స్పందించలేదు. ఇక తరతరాలుగా వస్తున్న ఆనవాయితీగా వస్తున్న సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా ఈసారి చూడగలమా లేదా అంటూ భక్తులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా ఈసారి భక్తులకు ఇది నిరాశగానే మిగిలే అవకాశంగా కనిపిస్తోంది. ఈసీ దీనిపైన ఇంకా స్పందించలేదు. అయితే ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ భక్తుల కోరిక మేరకు కళ్యాణ మహోత్సవానికి అనుమతి ఇవ్వాలంటూ కొండా సురేఖ లేఖలో ప్రస్తావించారు. అయితే ఈసీ దీనికి ఏ విధంగా స్పందిస్తుంది అనేది తెలియాల్సిందే. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, చెప్పండి, ఈసారి భక్తులకు సీతారాముల కళ్యాణం ప్రత్యక్షంగా చూసే అవకాశం ఎంతవరకు ఉంది? దీనిపైన ఎలాంటి నిర్ణయం రాబోతోంది? ప్రియా, ఇప్పటికే భద్రాచలంలోనే రాములవారి కళ్యాణానికి మాత్రం సర్వం సిద్ధం చేశారు. మొత్తానికి మరోవైపు చూసుకుంటే కనుక ఇప్పటికే భద్రాచలం పరిసర ప్రాంతం అంతా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు ఉన్నతాధికారులు. అయితే మొత్తానికైతే జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా మాత్రం తమకున్నటువంటి